అంటే పెద్దాని బాలకృష్ణ గారు కుల నాయకుడా రాజకీయ నాయకుడా? పెద్దాని బాలకృష్ణ వెళ్ళిపోయిన మమ్మిడివరం నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం ఉండదు. మోసం చేశారు, నా వెంట్రుకతో సమానం, ఉంటే ఉండు పోతే పో అన్నారు కూడా మీరే అన్నారు. కానీ ఆయన మంచి మనసుతో నన్ను నక్కులు తెచ్చుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కేవలం సీట్ ఇవ్వకపోవడమే ప్రధానమైన కారణం. యథాపత్తి ఎవరు పెట్టుకోమన్నాడు? 21 సీట్లకి 24 సీట్లకి. ఓకే, చాలా మంది త్యాగం చేశారని చెప్తున్నారు, త్యాగం చేశారంటారు. కానీ మీలాగా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోలేదు కదా. పిఠాపురం త్యాగం చేసినందుకు పార్లమెంట్ ఇచ్చారంట. మరి మేము ఇన్ని త్యాగాలు చేసినప్పుడు మాకేమి ఇవ్వాలి? ఇప్పుడు నాదెళ్ల మనోహర్ ఉన్నాడు, ఆడు బొక్కగాడికి ఏంటడికి మొత్తం అంతా కమర్షియల్. నాదెళ్ల మనోహర్కి సీట్ ఎందుకు? అతను నమ్ముకున్న జనాలు అందరూ సంక్రాంతిపోయినా పర్లేదు. నాగబాబు గారు ఎవడం లేదండి. ఏమంటే నాగబాబు ఎవరన్నా? నాగబాబుగా టికాణా లేదు అక్కడ. జనసేన పార్టీ మీకు సీట్ ఇవ్వలేదు, వైఎస్ఆర్సీపీ అని ఇచ్చిందా? ఇక్కడ పొన్నాడ సతీష్ గారా ఎమ్మెల్యే అభ్యర్థి మీరా? అవకాశాలు ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తూ ఉంటారు. ఎవడు గెలుస్తాడు? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అందరూ గెలుస్తారా? పెద్దాని బాలకృష్ణ గారు ఆటలో అట్టుబండి అయిపోయారు. ఇక్కడ సీట్ రాకపోతే అక్కడికి, అక్కడ సీట్ రాకపోతే ఇక్కడికి, అలా జంపులు మాత్రం చేస్తున్నారు. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్. ఈరోజు మనతో ఉన్న నాయకుడు మమ్మిడివరం వైసీపీ నేత పెద్దాని బాలకృష్ణ గారు. నిన్న మొన్నటి వరకు కూడా ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. రీసెంట్గానే జనసేన పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ తిరిగి సొంత గూడైనటువంటి వైసీపీకి చేరారు. వైసీపీలో ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే జనసేన పార్టీకి ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పెద్దాని బాలకృష్ణ గారు, బాగున్నారా? ఒకప్పుడు జనసేన పార్టీలో మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థి మీరు. ఎందుకు ఇప్పుడు వైసీపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, జనసేనకి ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవానికి ఇప్పుడు నాకు ఏ పార్టీలోని విడిచి వెళ్ళాలని కానీ, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ రావాలని కానీ ఏ రోజు కోరుకోలేదు. అంటే నాకు ఒకటే ఒక పిచ్చి ఏంటంటే ప్రజల్లో నుంచి ఎన్నిక కాపాడాలనేది ఒక నిర్దిష్టమైన సంకల్పం నాకు వాస్తవానికి. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తాను, నీవు చాలా ఆర్థికంగా కూడా నువ్వు వెచ్చించావు, అన్ని రకాలు కూడా నేను ఆదుకుంటాను, నువ్వు ఉండు అన్నా, నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు ఆ రోజునే. మరి అప్పుడు మీరు ఇంకో మాట కూడా అన్నారు. అవును, మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, మోసం చేశారు, నా వెంట్రుకతో సమానం, ఉంటే ఉండు పోతే పో అన్నారు కూడా మీరే అన్నారు. నేను అదే చెబుతున్నాను, ఖచ్చితంగా అలాగా అన్నమాట వాస్తవం. నేను ఆ రోజున అన్నమాట వాస్తవం. ఓకే, దానికి ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను. కానీ ధర్మల నేను రెండో వ్యక్తిని చూస్తే గానీ ఆయన యొక్క మర్యాద గౌరవం నాకు తెలియలేదు. ఎందుకంటే ఆ రోజు నేను స్వచ్ఛందంగా, అంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చాను, అంటే ఉద్యోగం డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. కొంత నాకు ఈ రాజకీయాల మీద అవగాహన తక్కువ అవడం, అలాగే వెనకాల కొంచెం నాకు గాడ్ ఫాదర్ అనే వాళ్ళు ఎవరు లేకపోవడం, దాని మీద నేను జనాల నుంచి గెలవాలనే ఆలోచనే తప్ప ఇంకో ఆలోచన నాకు లేదు, బ్రెయిన్లో లేదు. నాకు ఈ ఎమ్మెల్సీ ఏంటి, ఇదేంటి, అదేంటి అని నేను అనుకోలేదు. అలాగే ఆ రోజుని కొంతమంది సోదరులు, కాపు సోదరులు అందరం మేము ఉంటాము, 2 సామాజిక వర్గాలు మేము కష్టపడి పనిచేస్తాం, మనకు బలమైన భాగస్వామ్యం ఉంటుంది, గెలుస్తారన్న ఉద్దేశంతో నన్ను ఆవేళ పవన్ కళ్యాణ్ పిలవడం, వెళ్ళడం, ఆ రోజుని జాయిన్ అయిన రోజునే నా యొక్క కష్టం చూసి, నేను నా బాధను చూసి ఆయన మొట్టమొదటి సీట్ ఇచ్చి, పోలీసు బ్లడ్ నాది, పెద్దాని బాలకృష్ణ ఒకటే కుటుంబం అని ఎంతో ఆదరణ చూపించాడు. ఆ ఆదరణ నిజమైన ఆదరణేమో అనుకున్నా, నిజంగా వాస్తవానికి అది నిజమైన ఆదరణేమో అని నేను అనుకున్నాను. అనుకుని నేను ఏదో ఏంటంటే గొర్రె కషాయం నమ్మినట్టుగా నేను నమ్మాను. నమ్మిన తర్వాత నాకు కండువా వేసిన రోజు టికెట్ ఇచ్చాడు. ఆ రోజున 2019లో మరి ఆ రోజు సీట్ ఇచ్చారు కదా, ఎందుకు అదే చెబుతున్నా. ఆ రోజున సీట్ ఇచ్చారు, ఎవడో లేని పరిస్థితుల్లో ఆ రోజు నేను వచ్చాను, ఎవరు లేని పరిస్థితుల్లో నేను వచ్చాను. పార్టీ జనసేన పార్టీ అంటే ఆ రోజు ఎవరికి తెలియదు, పెద్ద పార్టీలో ఇది కులం పార్టీగా ఉంది తప్ప ఎక్కడ కూడా జనసేన పార్టీ అందరికీ సంబంధించిన పార్టీగా లేదు. అవునా కదా చెప్పండి. అలాంటి తరుణంలో నేను వచ్చాను, నిరంతరం కూడా పార్టీ కోసం కష్టపడ్డాను. 2019లో అత్యధికంగా నేను ఆర్థికంగా చాలా నష్టపోయిన వ్యక్తుల్లో ఫస్ట్ వరుసలో 170 నియోజకవర్గం నేను ఒక్కడినాయి. ఎందుకంటే మొట్టమొదటి సీట్ ఇచ్చాడు, గెలవాలని చాలా, అదే ఆస్తుల విలువ ఇవాళ 60 కోట్లు నేను అమ్మేసుకున్న ఆస్తుల విలువ. కానీ అయినప్పటికీ కూడా పట్టుదల విక్రమార్కుల్లాగా నేను జనసేన పార్టీని నియోజకవర్గంలో చాలా బలోపేతం చేశాను. 2019లో నాకు 33,334 ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఓడిపోయిన వారం నుంచే
ఈ పార్టీ ఉంటుందా మూసేద్దా అని అనుకునే పరిస్థితుల నుంచి కూడా నేను కష్టపడి పార్టీని తీసుకొచ్చాను. వారాహి యాత్రలో 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక నాయకుడిని. ప్రతి విషయంలో నా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం వచ్చి, కానీ ఏ రోజు నేను అడిగినా మీలాంటి వాళ్ళు కాపాడుకోకపోతే నేను ఎందుకు పెతాను గారు, నేను అడిగాను స్వయంగా ఆయన్ని. సార్ పొత్తులు ఉంటాయనుకున్నారు, తెలుగుదేశం జనసేన పొత్తుంటే బుచ్చురాజు ఇక్కడ బలమైనోడని నన్ను రామచంద్రపురం పంపిస్తారని అనుకున్నారు, నాకు కష్టంగా ఉందా మాట వినడానికి అని అన్న రోజుని ఆయన చిచ్చిచ్చే సమస్య లేదు పితాని గారు, మీలాంటి వాళ్ళు కాపాడుకోవడం నేను ఎందుకనండి. ఏ రోజు కూడా నేను ఒకటి సాయం చేసే స్టేజ్లో ఉన్నాను తప్ప ఈ పార్టీలో నేనే అవమానపడతాననే పరిస్థితిలో నేను అనుకోలేదు. అంటే సీట్ ఇవ్వకపోవడమే, కేవలం సీట్ ఇవ్వకపోవడమే ప్రధానమైన కారణం. ఒక మొక్కను వేస్తే ఆ మొక్కని దేనికోసం వేస్తాం చెప్పండి? ఆ మొక్క పెద్దదవుతుంది, ఆ మొక్క నీడని మనం ఉందాము. ఆ మొక్కలో భాగంగా ఈ రోజు త్యాగం చేస్తే కూటమి గెలిస్తే ఏదైనా మంచి పొత్తు అయిపోయింది ఉండేది కదా. ఇప్పుడు సెట్టుపల్లి సామాజిక వర్గానికి 42 లక్షలు ఉన్న సామాజిక వర్గానికి రాజకీయ పార్టీ ఏదన్నా ఒక సీట్ అన్న ఇస్తుంది. అంటే పితాని బాలకృష్ణ గారు కుల నాయకుడా రాజకీయ నాయకుడా? రాజకీయ నాయకుడు. నేను అందరూ అలా కాదు ఒకసారి మీరు చెప్పింది నేను చెప్తా, ఏకీపిస్తా. ఇప్పుడు మత్స్యకారులకు ఇచ్చారు, యాదవులకు ఇచ్చారు, బ్రాహ్మణులకు ఇచ్చారు, అతి తక్కువ సంఖ్య ఉన్న సామాజిక వర్గం ఉన్న క్షత్రియులకు ఇచ్చారు. పొత్తులో వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఇవాళ మా సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వకూడదు? మరి అలాంటప్పుడు ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్లు ప్రతి సభలోని కూడా సెట్టుపల్లి సామాజిక వర్గం కోసం మాట్లాడడం, మా పితాని గారు అనడం, ఇవన్నీ అవసరం లేదు కదా. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. నేను ఇవాళ అందరూ ప్రేమించే నాయకుడికి ఎవడం ఉన్నాడంటే రాజకీయాల్లో నేనే. అన్ని క్యాస్టులు ప్రేమిస్తాయి, అన్ని మతాలు ప్రేమిస్తాయి, అన్ని పార్టీలు కూడా ప్రేమిస్తాను. నాకు ఓటేయకపోవచ్చు కానీ అందరూ ప్రేమిస్తారు నన్ను, ఎందుకంటే నేను అందరూ వాడిని. ఇప్పుడు మీరు ఏ కులమో నాకు తెలియదు, మీకు కష్టం వచ్చిందంటే వెళ్ళి నా జేబులో ఉన్నది అంత ఇచ్చే వచ్చాడునే. అతను ఎవడో నాకు తెలియదు, ఏ పార్టీ తెలియదు, ఇచ్చే వచ్చాడునే. అలాగే నేను గేదెల గడ్డి కూడా నేనే, వరదల్లో నేనే గడ్డి పంచుకున్నా, గడ్డి నేనే తొక్కి తెచ్చుకున్నా టాటల మీద, నేనే లంకల్లో గ్రామాలకు నేనే పంచా. సరే ఇప్పుడు జనసేన పార్టీలో సీట్ రాలేదు. ఒకసారి చెప్తా, నేను దరిమిల ఆ ముమ్మడివారం మిస్ అయినప్పుడు నేను వెళ్ళి అడిగాను, నేను రామచంద్రపురం ఇమ్మని అడిగాను. ఏమంటే ఒక నాయకుడి యొక్క నిబద్ధత ఎప్పుడు తెలుస్తుందంటే కార్యకర్తని, నాయకుల్ని, ఇన్ఛార్జీల్ని కాపాడుకున్నప్పుడే ఆ నాయకుడి యొక్క గొప్పతనం కనపడుతుంది. ఏ పార్టీకైనా సరే. రాజకీయ పార్టీ అంటే కుల సమీకరణలు కదా, చెప్పండి, కుల సమీకరణలే రాజకీయ పార్టీ. వినండి ఒకసారి, ఏదో పొత్తు ఎవడ పెట్టుకోమన్నాడు? 21 సీట్లకి 24 సీట్లకి ఎవడ పెట్టుకోమన్నాడు? గాయత్రి మంత్రం అన్నాడు, 24 సీట్లు అన్నాడు. 24 సీట్లు గాయత్రి మంత్రం ఉందా? గాయత్రి మంత్రం ఎక్కడికి ఎగిరిపోయింది? 3 బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇచ్చేసాడు? ఒక సీట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు 5 గంటలు పట్టింది. అది త్యాగాలకు ప్రతిరూపం. అంటే అతను నమ్ముకున్న జనాలు అందరూ సంకరాకపోయినా పర్లేదు. ఇది కరెక్ట్ కాదండి. రాజకీయ పార్టీ అంటేనే కులాల సమీకరణ. ఇవాళ అన్ని కులాలు, ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇవాళ సెట్టుపల్లి సామాజిక వర్గం చాలా పెద్ద, అన్ని కులాలకి బాగా చూస్తాడు ఆయన. ఇవాళ కాపులకు కూడా ఇలా 31 సీట్లు ఇచ్చాడు ఆయన, ఎవరో జగన్ గారు. ఇవాళ మా కులానికి వచ్చేసరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా సామాజిక వర్గానికి ఇవ్వలేకపోయినా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలా 10 పదవులు ఇచ్చాడు. చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. మాకు 2 పార్లమెంట్లు ఇచ్చారు. ఎక్కడ నరసాపురం ఇచ్చారు, రాజమండ్రి ఇచ్చారు, పాలకొల్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, పాలకొల్లు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు మార్గాన్ భరత్ మా బీసీ సోదరుడే, మరి అతనికేమో రాజమండ్రి టౌన్ ఇచ్చారు, మరి రాజమండ్రి రూరల్ సెల్బోన్ సేను మా సోదరుడు అతనికి ఇచ్చారు, పిల్లి బోస్ గారు అబ్బాయికి ఇచ్చారు, మరి ఒక మన రాజ్యసభ ఇచ్చాడు. జనసేన చెప్తాను, ఎమ్మెల్యే రాజ్యసభ ఇచ్చారు. కుడుపూడి సునందరావు గారికి ఏమో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇలా 10 పదవులు ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ మా కమ్యూనిటీకి ఇచ్చారు. ఏమన్నా ఆకలేస్తుంది, మీరు అన్నం పెట్టారు, మీరే దేవుడు మాకు. ఇవాళ మా సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించి ఇవాళ ఒక్క సీటు కూడా ఇవ్వని పార్టీ ఏది ఉందంటే జనసేన పార్టీ. అంటే గొప్పలు చెప్పి, మాకు గొప్పలు చెప్పి, ఇవాళ నాకే కదండి, ఇవాళ ప్రతి ఇన్ఛార్జి కూడా ఇవాళ చూసుకోండి మీరు, ఒక చిల్లపల్లి శ్రీనివాస్ యాదవ్ కానీ, అలాగే శిలకం మధుసూదన్ రెడ్డి కానీ, ఒక రియాజ్ కానీ, ఒక పోతుని మహేష్ కానీ, ఇవాళ బండి రామకృష్ణ వారాయి యాత్రలో 40 కోట్లు ఖర్చు పెట్టారని పుస్తకం అడుగు తిరుగుతున్నాడు పిచ్చోడు. అతను ఎవరు నిన్న బుద్ధ ఎవరండి, ఎవరు టీడీపీ నుంచి వచ్చాడు, మండల బుద్ధ ప్రసాద్ని వైఎస్ఆర్ జనసేన పార్టీలో జాయిన్ చేసుకుని అతనికి టికెట్ ఇవ్వడం ఏంటంటే ఇది ఎక్కడైనా దారుణమా? ఇప్పుడు అక్కడ చూడండి మీరు వైజాగ్ వెళ్ళేసరికి ఇప్పుడు వైఎస్ఆర్ ఇక్కడ వైజాగ్ వచ్చేటప్పటికి విశాఖపట్నంలో ఉషాశ్రీ, అలాగే పిఎస్ఎన్ రాజు, అలాగే పంచగాళ్ళ సందీప్, అలాగే కోన తాతారావు, వీళ్ళందరూ జైలుకి వెళ్ళారండి. 10 రోజులు జైల్లో ఉన్నారండి. మేము కూడా ఒక కేసులో వెళ్ళాం, కానీ మేము జైల్లోకి వెళ్ళదు, కానీ మాకు బెయిల్ ఇచ్చి పంపించారు.
కనీసం అక్కడ కూడా ఎవరికి కూడా సంస్థానం లేదండి. ఎవరిని కొత్తగా తీసుకొచ్చారో, ఎవరిని వలస పక్షులు ఉన్నారో వాళ్ళకి డబ్బు ఇచ్చి డబ్బు పుచ్చుకొని ఇవాళ 5 నుంచి 10-15 కోట్ల దాకా ఇలా తీసుకొని టికెట్లు అమ్ముకున్న ఘనత ఎవరికి ఉందంటే అది జనసేన పార్టీ అధ్యక్షులు కొండల పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇది ఖచ్చితంగానే చెప్తా ఉన్నాను. ఎందుకంటే టీడీపీ కూడా అంతే, ఎవడొచ్చినా 10 ఇస్తావా 15 ఇస్తావా డిపాజిట్ చేయి, అలా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనడు అలా కాదు. ఇవాళ అందరికీ టికెట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా టికెట్లు ఇచ్చారు. ఇవాళ మా బీసీ సోదరులు పోటీ చేస్తున్నారంటే ఇవాళ గొప్ప, ఇవాళ పార్లమెంట్లో ఎవరికి కూడా ఒక రాజ్యసభకి వెళ్ళిన దాఖలా లేవు మాకు. ఇవాళ బోస్కర్ వెళ్ళారు. ఇవాళ 2 పార్లమెంట్లు ఇచ్చిన ఘనత మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఓకే, చాలా మంది త్యాగం చేశారని చెప్తున్నారు, త్యాగం చేశారంటారు. కానీ మీలాగా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోలేదు కదా ఎవరో. మీరు చూడండి, పంచగర్ల సందీప్ చెప్పేదండి, పంచగర్ల సందీప్, మహేష్ కానివ్వండి, వినండి, వాళ్ళందరూ కూడా ఎవరో కూడా ఈ పార్టీలో ఉండేది లేదు. జనసేన పార్టీ అనేది ముగిసిపోయిన అధ్యాయంగా నేను చెప్తున్నాను. జనసేన పార్టీ ఇంకా సార్ మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీ పేరు శ్రీకాంత్ గారు, మీరు అర్థం చేసుకోండి. శ్రీకాంత్ గారు నా స్థానంలో మీరు ఆలోచించండి. ఈవేళ 16-17 కోట్ల రూపాయలు నేను తగలేసుకుని మీరే ఖర్చు పెట్టుకుని ఈవేళ మీకు తికాణా లేకపోతే రేపొద్దున మళ్ళీ ఈ జెండా మోయడానికి మీరు ముమ్మడూరులో సిద్ధంగా ఉంటారా? మీరు మళ్ళీ మిల్లి పెంచేస్తారా? మరి లాస్ట్కి వచ్చేవాడికి ఎవడొకడు పనికి మళ్ళీ వస్తాడో అడిగి ఇచ్చేస్తాడు డబ్బులు తీసుకుని టికెట్. దేనికోసం చేయాలండి? అంటే మాకు పిల్లలు లేరా, మాకు మనవలు లేరా, ఇల్లు వదిలేసాము, మొత్తం భార్యను వదిలేసాను, పిల్లల్ని వదిలేసాను, కనీసం మా మనవలు పుట్టినరోజులు కూడా వెళ్ళలేదు. ఎందుకని? ఈ పార్టీలో ఒక నాయకుడికి ఎదగొచ్చు, ఈ పార్టీలో ఒక 10 మందికి సేవ చేయొచ్చు. మీరు నా నియోజకవర్గంలో మీరు తెలుసుకోండి. అవునండి, అంటే మీ కష్టాన్ని కానీ మీ శ్రమని కానీ ఇక్కడ ఎవరు తక్కువ ఒక అధ్యక్షుడు పనికిమాలిన మనిషి కాకపోతే నిజంగా చెబుతున్నాను, ఈవేళ ఎవరికైనా టికెట్ ఇవ్వకపోవచ్చు, కేకేసి నీకు ఇది ఇవ్వలేకపోతున్నాను, నీకు ఇది ఇస్తున్నాను, అలా ఎవరు చెప్పలేదు. ఎవడండి చెప్పినాడు? అసలు మేము అడిగితేనే అపాయింట్మెంట్ తికాణ లేదు అతనికి. నాగబాబు గారు ఎవడ లేదండి, నాగబాబు ఎవరన్నా? నాగబాబుకే తికాణ లేదు అక్కడ, నాగబాబుకే తికాణ లేదు. నాగబాబు ఎవరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికే తికాణ లేదు. ఆయన ఏదో సొంతంగా పవన్ కళ్యాణ్ గారు చేయడానికి కూడా ఆయనకి అవకాశం లేదు సార్. అలాగే అయిపోయింది. మీకు నేను ఇంకొక రంగం నేనేం చెప్పట్లా. ఆయన ఎందుకు చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ పాలు పొంగుతున్నాడు పొంగుల పార్టీని సర్వనాశనం ఆయన చేతులారా ఆయనే చేసుకున్నాడు తప్ప విప్పటం సభలో ఎప్పుడైతే వ్యతిరేక ఓటు చేయాలన్నాడో ఆ రోజునే తెలుగుదేశం మళ్ళీ రోడ్డు ఎక్కింది తప్ప అంత ముందుగా ఎవరు బయటకు ఎక్కలేదు. ఆయన మరి ఏ ఆలోచనతో చేశాడు తెలియదు. ఆ నాదెళ్ల మనోహర్ ఉన్నాడు, పనికిమాలిన సన్నాసి, ఆడొకడో ఎదవా, ఆడే మొత్తం సర్వనాశనం చేశాడు. 2 సీట్లు ఏమంటే పార్టీ, రాజకీయ పార్టీ. ఇవాళ చూడండి, ఏ పార్టీ అయినా సార్ చూడండి ఒకసారి, ఒక వేదిక మీద కూర్చుంటే ఎలా కూర్చుంటారండి? ఎలా కూర్చుంటారు చెప్పండి? ఓ 4 కూర్చుంటారు. ఒక ఎస్సీ, ఓ బీసీ, ఒక కాపు, ఒక రాజు, ఎవరో ఒకళ్ళు 4 కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ కూర్చుంటారు, ఏం మాట్లాడరు. పిఎస్సిలో కానీ చర్చించడం కానీ లేకపోతే ఒక మాట్లాడడం కానీ ఏం ఉండదు. మేము నాకు ఇవ్వనప్పుడు నేను ఎంతో శతవిధాలుగా ట్రై చేశాను. ఓ పక్కన నా తమ్ముడు, ఓ పక్కన నా క్యాడర్ ఎంతమంది ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే తెకన లేదు. అది ఎవరిచ్చారు? నాగబాబు ఇచ్చాడు. నాగబాబు అపాయింట్మెంట్ అడిగి వెళ్ళిన తర్వాత మేము గట్టిగా మాట్లాడాం. పవన్ కళ్యాణ్ తప్పు చేయడం అన్నాను. తప్పు చేయడంటే ఎందుకు తప్పు చేయడని అడిగాడు ఆయన. అలా అనకూడదు అన్నాడు. అలాగంటాం ఏంటంటే నాకు టికెట్ ఇవ్వడం తప్పు కదా, మా సామాజిక వర్గం టికెట్ ఇవ్వాలా వద్దని అడిగాను నేను. ఎవరైనా ఇవ్వాలి కదా, ఏ పార్టీ అని నీకు ఇష్టం ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఆ ఈక్వేషన్ చేసి తీరవలసిందే. ఇచ్చారా? ఇవ్వలేదు కదా మీరు. అంటే అలా కాదు, తమ్ముడి దగ్గర పంపుతారు. తమ్ముడి దగ్గరికి పంపితే ఎవరున్నారు అక్కడ? నాకు లింగమనేని రమేష్ ఉన్నాడు అక్కడ. లింగమనేని రమేష్ మాట్లాడుతున్నాడు నాతో. అతను ఎవడైనా నాకేం మాట్లాడతాను నాతో? అసలు అతను నాకేం తెలుసు అంటే, ఓ పక్కనేమో అతను ఎవరో చక్రవర్తి పిఏ, ఓ పక్కన కేకే గుడారాలు వేసుకున్నాడు, మీటింగులకి టెంట్లు వేసేవాడు, స్టేజీలు కట్టేవాడు ఆడు నా పక్కన. వీళ్ళు నాకు సమాధానం చెప్పడం ఎందుకు వచ్చిందండి? ఇది మమ్మల్ని మాలాంటి వాళ్ళ జీవితంతో, మాలాంటి వాళ్ళతో మా జీవితాలు సామాన్య కుటుంబం నుంచి వచ్చినండి, మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే సర్వనాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. నేనే కాదు, ఇవాళ నాలాగా బాధపడుతున్న వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కడో కూడా, ఇవాళ ప్రతి ఒక్కడో కూడా కష్టపడ్డవాడికి ఎవరికైనా టికెట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని చూడండి. మీరు చెప్పండి నాకు. మీరు ప్రెస్ రిపోర్టర్గా మీరు ఒక ఆదాన వ్యవస్థ నడుపుతున్నారు కదా, ఎవరికైనా ఒకడికి కష్టపడ్డవాడి టికెట్ ఉందా చెప్పండి? ఉందా చెప్పండి నాకు. ఎవరికైనా కష్టపడి టికెట్ ఇచ్చాడా? కండువాలు వేసుకోవడం ఎవరికంటే అదే చెబుతున్నాం కదా. అవి మీకు 4-3 కనపడుతున్నాయి, దాని వెనకాల కూడా పోలీ కాదు ఉంది. మీకు అర్థమైందా? ఎవడు రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఇతను ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చాడు కూడా చేతులు ఇతను చేతులు ఏమీ లేదండి. అది చంద్రబాబు నాయుడు దయాదాక్షాంజలతో దొరుకుతుంది తప్ప. ఏమండి 1/3 టికెట్లు కూడా చెప్పారు, 58 వస్తాయని చెప్పారు.
మాకు 58 వచ్చేస్తాయి, మనకి గౌరవమైన పొత్తు ఉంటుందని చెప్పారు. అదేం జరిగిందా? చెప్పండి, ఏదైనా జరిగిందా? సరే, జనసేన పార్టీ మీకు అన్యాయం చేసింది అనుకుందాం. అన్యాయంగా నాకొక్కడికే కాదు, నాతో పాటు కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్కి కూడా అన్యాయం చేసిందని చెప్తాను. ఇలా టికెట్లు వచ్చేసిన వాళ్ళు హ్యాపీగా లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎలక్షన్ మనం మాట్లాడుకుందాం. సరే, జనసేన పార్టీ మీకు సీట్ ఇవ్వలేదు, మరి ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఏమైనా ఇచ్చిందా? ఇక్కడ పొన్నాడ సతీష్ గారా ఎమ్మెల్యే అభ్యర్థి, మీరా? ఏమన్నా టికెట్ ఇచ్చారా? పొన్నాడ సతీష్ కుమార్ ఎమ్మెల్యే టికెట్ ఆయనే పొడి చేస్తాడు. ఇక్కడ కూడా సీట్ లేదు కదా. వినండి ఒకసారి, వినకపోయినా ఒక నిర్దిష్టమైన ఆయన మీద నాకున్న గౌరవం, ఎందుకంటే ఆయన అందరికీ కూడా అన్న వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీలు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. ఏ పదవి ఇస్తానంటే అందరికీ ఇచ్చాడు. ఈవేళ ఆ రోజు 2019లో నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే నేను వద్దని వచ్చేసాను. ఇవాళ నేను వెళ్ళి జాయిన్ అయిన రోజుని ఆయన ఎంతో గౌరవంగా, ఎంతో ఆప్యాయతగా, ఎక్కడ కూడా నేను చాలా సార్లు నాకు తెలుసో తెలియకొని విమర్శించాను. కానీ ఆయన మంచి మనసుతో నన్ను హక్కును చేర్చుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఎంత బాగా తీసుకున్నాడో తెలుసా, ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నాడో తెలుసా. అసలు ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేకుండా నాకు 3 సార్లు 4 సార్లు కౌగులించుకొని, ఏమంటే ప్రేమను కోరుకుంటామండి, అభిమానాన్ని కోరుకుంటామండి. ఇవాళ జగన్ గారు నాకు చెప్పాల్సిన ధైర్యం నాకు చెప్పారండి. నా మంచి చెట్లన్నీ కూడా ఆయనకు తెలుసు, ఎందుకంటే నేను కొత్తగా వెళ్ళినోడు కాదు. ఈ ముమ్మడివారంలో ఈ పార్టీని బతికించిన వాళ్ళు ఆ రోజున మొట్టమొదటి నేను ఇవాళ పొన్నాడ సతీష్ కుమార్ ఇవాళ గెలిచాడంటే నా వల్ల ఆ రోజున నేను బలమైన పునాది వేసాను కనుక ఆయన ఎక్కడ తిరగలేదు, లాస్ట్ వచ్చాడు. అంటే కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్లో మత్స్యకారుడికి ఎవడో ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి ఇంత అవగాహన కూడా లేదు ఆ రోజుని. ఇప్పుడు కొంచెం పరిణతి చెందాను, రాజకీయ అనుభవం వచ్చింది అన్ని విధాలుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన నాకు పూర్తిగా నన్ను హక్కును చేసుకున్నారు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ తర్వాత నాకు మంచి గుర్తింపు, బ్రహ్మాండమైన గుర్తింపు ఆయన ఇస్తారండి. ఎందుకంటే కష్టపడ్డవాడిని ఆయన గుర్తిస్తాడు. ఎందుకంటే ఆ రోజు కష్టపడ్డ కష్టానికే నాకు గుర్తింపు వచ్చింది. ఈ రోజు నేను ఒక్క నియోజకవర్గం ముమ్మడివరం ఒకటి కాదు, ఖచ్చితంగా ముమ్మడివరం నియోజకవర్గంతో పాటు ఈ పార్లమెంటు, అలాగే నరసాపురం పార్లమెంటు మా అభ్యర్థులు మా కమ్యూనిటీ నుంచి 2 ఎంపీలుగా ఉన్నారు. అంటే అందరూ ఏ అభ్యర్థి ఉన్నా కూడా, ఏ కమ్యూనిటీ నుంచి ఏ అభ్యర్థి ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్న అభ్యర్థులందరినీ కూడా నా ప్రభావితం ఖచ్చితంగా ఉంటుంది. కనీసం మినిమం ప్రతి నియోజకవర్గంలోని ఒక 5,000 ఓట్లు తగ్గకుండా ఈ 2 జిల్లాల్లోని గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే నా రాక ముమ్మడివరం అయితే వీళ్ళు ఎంత కొట్టుకున్నా ఖచ్చితంగా ముమ్మడివరంలో పొన్నాడ సతీష్ కుమార్ అన్నవాడిని మంచి విజయంతో గెలిపించే ఆలోచనతో నేను పనిచేస్తాను. ఖచ్చితంగా మా సామాజిక వర్గమే కాకుండా నన్ను ప్రేమించే వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతాను, పితాని బాలకృష్ణ గారికి మంచి జరగాలి, మంచి పదవి రావాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థిని మీరు గెలిపించాలని చెప్పేసి నేను ముమ్మడివరం నియోజకవర్గ శ్రేణులందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలను కూడా నేను వేడుకోవడం జరిగింది. మీరు ముమ్మడివరం నియోజకవర్గంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలోనే మీ పాత్ర చాలా గట్టిగా ఉంటుంది అంటున్నారు. కానీ మీ విమర్శకులు మాత్రం పితాని బాలకృష్ణ గారు ఆటలో అట్టుబండి అయిపోయారు, ఇక్కడ సీట్ రాకపోతే అక్కడికి, అక్కడ సీట్ రాకపోతే ఇక్కడికి, అలా జంపులు మాత్రం చేస్తున్నారు. ఏమంటే ఎవడ మాట్లాడుకునే దానికి వాడి విజ్ఞత కుదిలేద్దాం. నేనేంటనేది పోనీ ఆడెవడో చెప్పాడని కాదు, మీకు తెలుసు కదా. నా క్యాపబిలిటీ ఏంటో నేనేంటో మీకు తెలుసు, నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. రేపొద్దున ఇక్కడ అన్యాయం జరిగింది ఎలాగన్నారా, ఇంకా నాకు అన్యాయం జరిగిందో మున్యాయం జరిగిందో లేదు. ఇంకైతే నాకు ఆయన మంచి అయినా చెడ్డ అయినా ఇంకా ఆయనతోనే. ఇంకా నాకు 59 సంవత్సరాలు వచ్చినాయి. రేపు 2026లో డీలిమిటేషన్ అవుతుంది. మళ్ళీ నా కోరిక ఏదైతే ఉందో, జనాల్లోంచి గెలవాలనే ఆశయం, కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా నాకు ఆ కోరిక నాకు తీరుస్తారని నమ్మకం నాకు నెరవేరుతుందంటారా? ఖచ్చితంగా నెరవేరపోయినా నాకు ఇబ్బంది లేదండి. నాకు ఇప్పుడు కనీసం ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్సీతో సరిపెట్టేసుకుందాం కాదు, కనీసం మీకు ఇవ్వలేకపోతున్నాననే మాట కూడా చెప్పని నాయకుడు, రాజకీయాల్లో పనిచేయడండి. కనీసం హామీ అనే ఇవ్వాలి. కనీసం మీరు కష్టం ఉండాలండి. మీరు ఏదో బాధల్లో వచ్చారు, బాధల్లో వచ్చినప్పుడు మిమ్మల్ని కనీసం ఓదర్చాలా వద్దా? చెప్పండి బాబు, నువ్వు కంగారు పడగానే ఓదర్చాలా లేదా? ఆ నిమిషానికి మీరు చచ్చిపోవాలనుకున్నారండి, ఆ నిమిషంలో నీకు ఎందుకు నేను ఉన్నాను కదా, నీకు ఏదైనా నేను చేస్తానన్నారు అనుకో, దానికి ఎంత రిలీఫ్ వస్తుంది చెప్పండి. అది లేదు కదా. నాకే కాదండి, ఇలా మీకు మైక్ కావచ్చని నేను ఇన్ఛార్జీలతో మీరు ఉన్నట్టు కాకుండా నేను పెడతాను చూడండి. అమ్మనా బూతులు తిడుతున్నారు ఇలా, మీరు వింటానంటే పెడతా. ఒక చిలక మధుసూదన్ రెడ్డి దగ్గర ధర్మవరం కానీ పెడతాను. మీకు ఓపికగా వింటానంటే ఒక్కొక్కడు 2 నిమిషాలు మీరు లైవ్ పెడతానంటే అంత దారుణంగా తిడుతున్నారు. అసలు మీరు వింటానంటే పెడతాను. నేను మీరు వింటానంటే పెడతాను. నాకేమి సిగ్గు లేదు, నాకేం భయం లేదు, నాకు ఎవడో పీకుతాడని ఇదేం లేదు. నాకు నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినానండి, నాకేమీ భయం లేదు. ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటాను. నాకు నిజాయితీగా ఉంటాను కనుక నాకు మాట్లాడటం నాకేం భయం లేదు. నాకు అబద్ధాలు చెప్పేవాడు దొంగ ఏదోళ్ళకి ఉంటుంది తప్ప, ఎవడెవడో ఏదో కుక్కలు మరుగుతూ ఉంటాయి, దానికోసం మనం ఏమీ విధానం ఇప్పుడు ఏదో వెళ్తూ ఉంటే మరుగుతూ ఉంటుంది, దానికోసం మనం విధానం కాదు.
మీరు చెప్పండి. నేను ఈ నియోజకవర్గం ఈ 2 జిల్లాల్లో నా సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, నాకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ గుర్తించిన పార్టీ, చెట్టుబల్లి గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అందరం మా చెట్టుబల్లి సామాజిక వర్గం అంతా కూడా 100కి 80%, ఇవాళ 75%, 80% ఇవాళ మమ్మల్ని గుర్తించిన నాయకుడికి మేము వేసుకుంటాం ఓట్లు. అది గెలుపు ఓటములతో ఏం పని లేదండి. అది మా ఓట్లతో గెలుస్తాడా లేదా ఇంకొకరు ఓటుతో తెలియదు. ఇవాళ ఎస్సీ సామాజిక వర్గం కానివ్వండి, అలాగే కాపు సోదరులు కానివ్వండి, అందరినీ కూడా గుర్తించాడు ఆయన. ఇలా 31 సీట్లు ఇచ్చాడండి. ఎవరు? జగన్ గారు కాపులకు కూడా 31 సీట్లు ఇచ్చాడు. 30 సీట్లు 31 సీట్లు ఇచ్చాడు. అలాగే ఎస్సీ సోదరులకు ఇచ్చాడు. మా సామాజిక వర్గాన్ని గుర్తించాడు. ఇప్పుడు మనకి గుర్తించిన నాయకుడు కావాలి. రాజకీయ పార్టీ అంటే కులాల సమీకరణ. ఈ సమీకరణ నువ్వు ఎందుకు చూడలేకపోయావు? ఎందుకు నువ్వు చేయలేకపోయావు? ఇలా పోతున్న మహేష్కి నువ్వు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వలేదు? అలాగే బండి రామకృష్ణ పైలట్ తిరుగుతున్నాడు, అతను పిచ్చుడు అయిపోయి అతను తిరుగుతున్నాడు, పాపం తండ్రి కొడుకు ఇతను. అలాగే శిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరం ఆడు పని అలా ఉంది. శ్రీనివాస్ యాదవ్ అది అంతే. అక్కడ అంతా చెప్పుకోలేక ఎడుతున్నారు అంతే కొంతమంది. ఏం చేస్తానో ఎందులోకి వెళ్ళలేక. పితాని బాలకృష్ణ వెళ్ళిపోయినా మమ్మిడివరం నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం ఉండదు. జనసేన కేడర్ అంతా కూడా అలాగే ఉంది. ఆ జనసేన కేడర్ కూటమికే సపోర్ట్ చేస్తుంది. ఈ కూటమి ప్రభంజనంలో ఇంకో 100 మంది పితాని బాలకృష్ణ వచ్చినా, పొన్నాడు సతీష్లు వచ్చినా కొట్టుకుపోతారు. అసలు కూటమి ఎక్కడ ఉంది? అసలు కూటమి లేదు. మీరు ఇంకెక్కడ ఉన్నారు? అమాయకంగా కూటమి లేదు. కూటమి లేదు. కూటమి ఎక్కడ ఉందండి? మా పార్టీ జనసేన పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర దొంగపెట్టాడు. తీసుకెళ్ళి ఇంకా కూటమి ఏంటి? ఆయన ఎవడికమ్మంటే ఆడికి ఇవ్వడం, ఆడు పంపించినోడు కొండ వేయడం, టికెట్ ఇవ్వడం. ఇంకా కూటమి ఏంటి? దీనికన్నా బెటర్ ఏంటంటే నేను 2014 పోటీ చేయడం మానేశాను. శుభ్రంగా నేను బయట ఉండి సపోర్ట్ చేస్తున్నా ఉన్నాను అనుకో, అది వేరేగా ఉండి గొడవలేదు. మీకు అర్థమైందా? ఉన్నాడు ఉంటాడు, పోయినాడు పోదుడు. అది కూడా చేయలేదు. ఇప్పుడు ఇందులో నేను ఎవరిని తప్పట్టలేదు. ఒక పార్టీ నడిపే అధినాయకుడు అతను అనాచిత ఆలోచనలతో ఇవాళ కేటర్ అందరినీ ఏమంటే మేము అందరం దేనికోసం వచ్చాం సార్, ఈ పార్టీ ఏమన్నా మాకేమన్నా ఇతను రుణం ఉన్నాం ఏంటి? ఇతను మేము ఇన్ఛార్జీలు అంతా ఏమైనా రుణం ఉన్నామా? నాతో సహా చెప్తాను, మీ వేదిక ద్వారా చెప్తాను, ఇతనికి ఏమైనా రుణమా? ఇతను బాబు గారు సంపాదించిన సొమ్మేమన్నా మాకేమైనా ఇచ్చాడా? ఇలా అమ్మగారు సంపాదించిన సొమ్మేమన్నా మాకు ఇచ్చాడా? మాకు కష్టార్జితం ఖర్చు పెట్టాం, పార్టీని బతికిచ్చాం. ఎందుకు బతికిస్తామండి? పార్టీ పదవులు వస్తాయి, రేపు పొద్దున్న ఎమ్మెల్యేలు అవుతాం, 10 మందికి సేవ చేయాలని ఆశయంతో వచ్చినాడు నేను. అంతే తప్ప ఎవరికీ మేము రుణమేం లేదండి. ఏం చేసాడండి? ఇవాళ ఇన్ని లక్షలు 2 కోట్లు ఖర్చు పెట్టిన నాయకులు ఏం చేసాడు చెప్పండి నాకు. ఎవరికైనా ఆదరణ ఉందో చెప్పండి నాకు. ఎవరికీ ఆదరణ లేదు. నా ఒక్కడికే కాదు, నా ఆవేదన మా ఒక్కడిది కాదు. ఇవాళ 175 నియోజకవర్గాల్లోని ఇవాళ టికెట్లు రాని ప్రతి ఇన్ఛార్జిది కూడా టికెట్లు వచ్చిన వాళ్ళు కూడా ఎడుతున్నారు. మీకు అర్థం అవ్వట్లేదు. దానికి నేను చెప్పడానికి నాకు నూరు రావట్లేదు. వాళ్ళు కూడా ఎడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఎడుతున్నారు. ఇవాళ ఇచ్చింది కూడా ఎంతమంది 4 ముగ్గురికి ఇచ్చారు. గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తూ ఉంటారు. ఎవడు గెలుస్తాడు? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అందరూ గెలుతారా? వీళ్ళందరూ గెలుతారా? 21 సీట్లు ఎన్ని గెలుతాయి మీరు చెప్పండి నాకు. ఎలక్షన్ తర్వాత చెప్పండి నాకు. సర్వేల ఆధారంగా అదేలే, సర్వేలు కూడా ఏం చెప్పట్లేదు. పొత్తు ప్రకటించిన తర్వాత బాగుంది, టికెట్లు ఇచ్చిన తర్వాత మొత్తం దొబ్బింది, ఏమీ లేదు, అంతా సున్నా. ఈసారి జనసేన పార్టీలో కూడా టికెట్లు ఇచ్చే వాళ్ళు కూడా బాగా ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారనేది ఉన్నది. నిజమేనా? మిమ్మల్ని ఏమైనా ఆ రకంగా ఏమైనా అడిగారా? ఎన్ని కోట్లు ఏమైనా తీసుకురాగలిగారా? మీకు సీట్ ఇచ్చే పరిస్థితి ఈ రకంగా ఏమైనా వచ్చింది? చెప్తున్నారు డబ్బులు లేకపోవడం వల్ల టికెట్ ఇవ్వలేదు నేను అనుకున్నాను. ఒకవేళ డబ్బు ఉంటే ఎంత ఉండాలి? డబ్బు ఉంటే 15 ఉండాలి, 10-15 ఉండాలి, 10-15 ఉండాలి, ఎలక్షన్ చేసుకోవాలి. అది కూడా లేవని చెప్పారా? ఎవరో నేను ఎప్పుడు లేవని చెప్పలేదు. ఆయన అడగలేదు అసలు. పోనీ ఇంకో చోటకి వెళ్తారా? అవకాశం కూడా లేదు. ఇంకో మనం అడగొచ్చు, తప్పులేదు. టికెట్ లేదు. రామచంద్రపురం కూడా ఎక్స్పెక్ట్ చేశారు మీరు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేశారు రామచంద్రపురం వస్తారని. సోదరుడికి కదా ఇచ్చారు. అలా కాదండి, ఒక్క విషయం చెప్తాను తమ్ముడు. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది నేను చెప్పదలుచుకుంటే, ఎవడు బీసీ ఎవడైనా నీ కష్టార్జితం నీదే, అతని కష్టార్జితం అతనిదే. నువ్వు బీసీ సోదరుడు ఎవరికి త్యాగం చేయవలసిన అవసరం లేదు. ఎవరి త్యాగం ఆడిది. అతని పార్టీ వేరు, నా పార్టీ వేరు. ఎవడ పార్టీ అతని వైఎస్ఆర్ టీడీపీ పార్టీ. నిన్న కాకమోన్న వస్తే టికెట్ ఇచ్చారు అతనికి. అక్కడ టీడీపీ పార్టీ నిన్న కాకమోన్న కౌగిలించుకున్నారు. జనసేన అతను ప్రేమించాడు, బ్రహ్మాండంగా ప్రేమించాడు, తప్పేమీ లేదు. దానికోసం నేనేం మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్న కాకమోన్న వచ్చాడు తెలుగుదేశంలోకి, ఆయన టికెట్ ఇచ్చి తెచ్చుకున్నాడు. మేము 6 సంవత్సరాల నుంచి గాడి చాకరీ అతను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. ఎవరు గొప్పలు చెప్పండి నాకు. మరి అంతే కదా. మరి మా బతుకు ఎలా ఉందో ఏమో కూడా అర్థం చేసుకోండి. ఇందులో చెప్పడానికి ఏమి లేదు. నా కేటర్ ఎవరు కూడా నాకు కూడా రాలేదు. ఆ కేటర్ జనసేన కేటర్ అంతా అక్కడే ఉంది. రేపు పొద్దున్న ఎలక్షన్లో చూద్దాం. ఎవడుంటాడండి? ఎవడండి అసలు ఉండేది?
కాపుల్లో కూడా ఇవాళ పూర్తిగా తాగడెట్టి అమ్మేసాడు అతను. అలాంటి కాపుల పార్టీ అంటుంటారు, కాపుల పార్టీ అంటున్నారు. అందుకనే పాపం ఇంకా కొద్ది గొప్ప పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మనోవేదనలు ఉన్నారండి. అతను చేసిన పని ఎవరికి నచ్చుతుందండి? ఇప్పుడు పెద్ద హరిరామ జోగయ్య గారు చెప్తే అతన్ని నోరు మూసేమన్నాడు. ఓ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడన్నా ఒక వేదిక మీద మీ కుటుంబంలో 100 తప్పులు ఉండొచ్చు, కానీ మీరు వెనకేసుకెళ్ళాలి కదా. ఇక్కడ ఏం చేశాడు? తాడేపల్లిగూడెం సభలు ఏమన్నాడు? అబ్బాయి మా పార్టీ పరిస్థితి ఏం బాగాలేదు, కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు, మేము బలంగా లేము, ఇలాంటి టైంలో ఎంతగానో మనం చేసేది ఏమి లేదు, నాకు ఎవడో సలహాలు చెప్పక్కర్లేదు, ఎవడైనా చెప్తే మర్యాదగా ఉండదు, మీ పని మీరు చూసుకోండి, ఇవన్నీ ఎవరో జోగయ్య గారు చెప్తున్నారని, హరిరామ జోగయ్య గారు చెప్తున్నారని. నేను ఇంకా లేట్ అయిందండి, హరిరామ జోగయ్య గారు అబ్బాయి 2వ రోజు వెళ్ళిపోడు. మీకు అర్థమైందా? ఏమంటే కాపు సోదరులు కూడా ఎవరు హ్యాపీగా ఉన్నారండి? ఏమంటే ఈ పార్టీని బతికిచ్చింది కాపు సోదరులు అండి. ఇవాళ కాపు సోదరులు బతికిచ్చారు 10 సంవత్సరాలు. ఈ 2019 తర్వాత కొంతమంది మాలాంటి వాళ్ళు యాడ్ అయ్యారు తప్ప బీసీలు ఎస్సీలు అంతకుముందు నిలబెట్టింది పార్టీని, ఈ పార్టీని ఎప్పటిదాకా కాపాడుకొచ్చింది కాపు సోదరులే. ఇలా లేకపోతే మొదటే పోరు. వాళ్ళు కూడా ఇలా తోకానికి అమ్మేసినట్టే కదండి. ఎవరు గౌరవం ఉందండి? ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని వీళ్ళు సపోర్ట్ చేశారు తప్ప ఎవరికో ఊడిగించేస్తారంటే వీళ్ళు సపోర్ట్ చేయలేదు. వాళ్ళకి ఆకాంక్ష ఏంటంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, వాళ్ళ కోరిక, కాపు సోదరుల కోరిక, అంతే తప్ప మీరు కూడా అంతేనేమో కదా, మీరు కూడా కాపులేనా? మీరు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి నాకు. ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని ఇప్పుడు ఏ నాయకుడు అనుకున్నా కాపులు అనుకున్నది అదే కదా. మరి దీన్నే తీసుకెళ్ళి అక్కడ తాగటెడితే నీకెందుకు చేయాలి? నువ్వు సీఎం అవుతావు చెప్పు, అందరూ చేస్తారు, నువ్వు లేదు కదా. నువ్వు లేనప్పుడు ఎవరు చేస్తారు? నీకు ఎందుకు చేస్తారు? పైగా నువ్వు సలహాలు చెప్పొద్దు అంటున్నావు, సలహాలు కూడా చెప్పొద్దు అంటున్నావు కదా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి ఈయన రమ్మని ఏమి అడగలేదు కదా, ఈయనే వస్తాన్నాడు, వెళ్ళిడా పోనీ తీసుకోపోవడం మనం పక్కనట్టండి. గౌరవార్థం ఆ మళ్ళీ సెలవు ఆ బొలిశెట్టి సీని గారు దీన్ని రాయబారం చేశారు, అతన్ని తింగరోడు చేసినట్టే కదా. ఇంటికి వచ్చి మీరు తీసుకొస్తానని చెప్పాడు, పార్టీ పక్కనండి. గౌరవార్థం ఏదో పెద్ద ఆయనకు వస్తున్నప్పుడు వెళ్ళి సాంప్రదాయంగా గౌరవంగా వెళ్ళి ఆయన రావటం మాటం తీసి పక్కనండి. గౌరవార్థం వెళ్ళాలి కదా. అలాగే వెళ్ళినప్పుడు మనం ఎందుకు చెప్పడం? ఇవాళ చెప్తే నేను దెబ్బలాడేసేవాడండి బాబు ఈయన తరపున, ఎవడన్నా అంటే ఊరుకున్నాడు కాదు నేను, కానీ ఇంత మోసం. ఇప్పుడు ఏంటంటే నాకు ఆయన ఏంటనేది ఇప్పుడు అర్థమైంది కనుక. అంటే ఎలాగంటే ఒక్క మాట ఎకరం లేదు. ఆయన బీసీ సభలో నన్ను మంత్రిగా చూడాలన్నాడు, శ్రీనివాస్ యాదవ్ నన్ను అసలు మంత్రిగా చూడాలన్న వాడికి టికెట్ లేకపోతే ఇంక ఇతను ఏ మాట నమ్మాలండి ఇతన్ని? ఇప్పుడు పిఠాపురం ఉంది, ఎలా ఉంది పరిస్థితి? నువ్వు పిఠాపురంలో కూడా పోటీ చేయాలన్నా కూడా నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పరిస్థితి. నీకు స్వేచ్ఛగా నువ్వు అనుకోవడం లేదు. దగ్గర నుంచి చూసారు కదా పిఠాపురంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు. మీరు చూద్దరుగానండి. ఇప్పుడు నేను చెప్పేదానండి, స్వేచ్ఛ లేని నాయకుడు ఎప్పుడు కూడా మిగతా చోట్ల తప్పులు ఎన్ని చేసినా పిఠాపురంలో గెలవరంటారా? అతను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చేశాను కదా పాపాలు, అవన్నీ నా పాపాలన్నీ నా బిడ్డలుగా నా మనవలు తోలుతూ అంటారు కదా, అలాగే ఆయన చేసిన పాపాలు, మాకు చేసిన అన్యాయం, ఇన్ఛార్జీలను చేసిన మోసాలన్నీ కూడా అక్కడ దానికి పర్యవసానం ఆయన అనుభవించబోతున్నాడు పిఠాపురంలో. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పను. మీకు అర్థమైందా? ఒక అధ్యక్షుడు అయినంతరానికి గెలిచిపోవాలని ఏమి లేదు. 2 సార్లు మనం ఓడిపోలేదట్టి, మేము ఓడిపోయాడు ఓడిపోయాడు ఎవడు ఓడిపోయాడు? ఆయనే ఓడిపోయాడు, మేము ఓడిపోవడం పెద్ద గొప్ప ఉందా? ఇప్పుడు ఇవాళ నాదెళ్ల మనోహర్ ఉన్నాడు, ఆడు బొక్కగాడు, ఆడికి ఏంటాడికి మొత్తం అంతా కమర్షియల్ అంతా అతనే. ఇవాళ 17 సీట్లు ఉన్నాయి గుంటూరులో, 17 సీట్లు ఉన్నాయి గుంటూరులో, 17 సీట్లు ఒకటి ఇచ్చారు, అది కూడా కమ్మోళ్ళకి ఇచ్చారు. ఎంత దారుణం తెలుసా మీకు? ఒక్క సీటు ఉంది, ఆ ఒక్క సీటు జనసేన పార్టీ తరఫున చౌదరీస్కి ఇచ్చారు, అది నాదెళ్ల మనోహరం. ఆడికి వచ్చిన ఓట్లు ఎంత తెలుసా? 29,000. నాకు వచ్చింది ఎంత తెలుసా? 33,334 ఓట్లు. ఆడికి సీట్ ఎందుకంటే నాదెళ్ల మనోహర్ సీట్ ఎందుకని అడుగుతున్నాను. ఎందుకు జనసేన నాదెళ్ల మనోహర్కి సీట్ ఎందుకు? ఆడికి సీట్ ఎందుకు చెప్పండి? ఆడు ఏం ఉద్ధరించాడు పార్టీకి? ఆడు చేసిన ప్రతి కార్యక్రమం కూడా పార్టీ ఖర్చు పెట్టింది. ఆడు తిరిగిన కారు, ఇంకోటేంటి ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు డబ్బు తీసుకుని చేశాడు. అతను ఓ జీతగడిగా పనిచేశాడు. అది చంద్రబాబు నాయుడు కోవర్ట్గా వచ్చాడు, పక్క కోవర్ట్. అతను కోవర్టే, లింగంనేని ఆడు రమేష్ గడు కూడా కోవర్టే. ఈ మధ్యకాలంలో వచ్చాడు సతీష్, ఆడెవడో టీ టైం ఉదయ్ గాడు. వీళ్ళు మొత్తం అమ్మేశారండి. 75% మొత్తం పార్టీని అమ్మేసింది నాదెళ్ల మనోహరం. ఈ 25% లాస్ట్కి వచ్చి 6 నెలల ముందున ఎంటర్ అయ్యారు మహానుభావులు. ఏదో తంగిళ్ళ ఉదయశ్రీని గారు, రమేష్ గారు ఎంపీ అభ్యర్థి. ఆడు త్యాగం చేస్తున్నాడు. పిఠాపురం త్యాగం చేసినందుకు పార్లమెంట్ ఇచ్చారంట. మరి మేము ఇన్ని త్యాగాలు చేసినందుకు మాకేమి ఇవ్వాలి? మాకు ఎన్ని పార్లమెంట్లు ఇవ్వాలి? ఆడు ఏం త్యాగం చేశాడు? బేరం కుదిర్చాడు. టికెట్లు తీసుకునే వాళ్ళందరికీ బేరం కుదిర్చాడు, అదే త్యాగం.
సిగ్గు బాగపోతని ఎవడెవడి దగ్గర ఎంతెంత తీసుకున్నారో మొత్తం లిస్టులతో సహా ఉన్నాయి. వీళ్ళు ఎవడెవడది ఏ ఎంపీ ఏ క్యాండిడేట్ దగ్గర ఎవడెవడి దగ్గర ఎంత తీసుకున్నాడో. అసలు ఆడు టీ టైం ఉదయం అన్న కూడా ఎవడో తెలుసా నీకు? ఐపీఎల్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ బ్యాచ్ ఇదంతా కూడా. క్రికెట్ ఇది వెనకాల పెద్ద మ్యాప్ ఉంది, వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంది. ఇదంతా క్రికెట్ బెట్టింగ్. ఆ లింగంనేని రమేష్ ఒకడో, ఇతను ఒకడో, ఉదయ్ శ్రీనివాస్ ఒకడో, ఇదంతా క్రికెట్ బెట్టింగ్ టీం ఇదంతా కూడా. అయిపోయింది, ఇంకేం దుకాణం సత్యమే. ఇప్పుడే మాకు దిగడం లేదు కదా. రేపు ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ అడిగితే కనీసం అపాయింట్మెంట్ కాదు కదా, ఆఫీస్ తలుపులు కూడా తీసుకుంటావు. రాసుకోండి, మీరు కావాలి తీయాలి చెప్తున్నాను. ఎందుకు వచ్చిందంటారు ఇలాంటిది? ఒక పక్కనేమో కమ్యూనిటీ వాళ్ళ సోదరుల్ని నాశనం చేసి, మాలాంటి నమ్ముకున్న వాళ్ళని నాశనం చేసి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి సార్. చాలా బాధగా ఉంది మాకు. నేనని కాదండి, చాలా మంది అండి, 3 మంది ఇన్ఛార్జీలు ప్రతిరోజు నాకు ఇన్ఛార్జీలు. అన్న మన పరిస్థితి ఎలా అయిపోయింది, ఇలా చేయడం అన్న ఆవేదన. ఆవేదన. మీరు టైం తీసుకున్నట్టు లైవ్ పెట్టండి, మీరు రాష్ట్ర ప్రజలకు లైవ్ పెట్టండి. లైవ్ పెడితే నేను ఫోన్ చేస్తాను, నేను కాలు పైకి పెడతాను, నేను మీ పైకి పెట్టింది వాళ్ళు మాట్లాడిందంతా కూడా మీరు ఉన్నట్టుగా కాకుండా మీకు వినిపిస్తాను. ఈ లైవ్ పెట్టండి, జనాల్లో ఏ రకమైన వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ ఘోష వాళ్ళ ఆవేదన ఎలా ఉందని చెప్పండి, వినండి ఒకసారి. ఏమంటే దుర్మార్గం అండి ఇది. తప్పు చేయొచ్చు, ఏదో 1-2 సీట్లకి ఏదో తప్పదని కూడా చేయొచ్చు. మొత్తం అందరిని అలా నిట్టడి చేసావు కదా. ఆ బుద్ధప్రసాద్ అన్నోడు ఎవడండి? అది ఎవడండి? బోకునా కూడా ఎవడో తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఎంత దుర్మార్గం ఉండేది. అక్కడ ఆడు ఉన్నాడు బండిరెడ్డి రామకృష్ణ, ఒకటి జిల్లా ప్రెసిడెంట్. బండి రామకృష్ణ వారాహి యాత్రలో భోజనాలు పెట్టినాడు మహానుభావుడు. పాప తండ్రి కొడుకులు ఇద్దరు 25 రోజులు తిరిగితే అపాయింట్మెంట్ లేదు. నేను పిఠాపురం రమ్మన్నారట, అతనికి కేకే లేదు, ఎవడో కేకేసాడు. ఈ లోపల బుద్ధప్రసాద్ వచ్చారు, పండు వేశారు. చీ అమ్మ ఈ జీవితం అని చెప్పేసి పోయాడు. పాపం అతను కొంచెం వ్యక్తిత్వం ఉన్నవాడు. ఏంటన్నా నీ పరిస్థితి ఏంటన్నా? నువ్వు మంచి పని చేసావు, రైట్ టైంలో నువ్వు మంచి పని చేసావు, మంచి పార్టీలోకి శుభ్రంగా వెళ్ళిపోయావు, నువ్వన్నా హ్యాపీగా ఉన్నానా అని అన్నారు. ఎందుకే ఏం హామీ ఇచ్చారు జగన్ గారు? ఏం హామీ ఇచ్చారు? ఏమంటే ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ సెట్టుపల్లిది పూర్తిగా చెప్పాలంటే, అలాగే ఎస్సీలది, అలాగే కోపులది, అన్ని వర్గాలది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ చెప్పాలంటే మా కులాన్ని పర్టికులర్గా మా కులాన్ని ఈ చరిత్రలో రాజకీయాలు మొదలెట్టాక స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత గుర్తించి ఇన్ని సీట్లు ఇచ్చిన పార్టీ ఏది లేదు. అవునా కదా చెప్పండి నాకు. ఇన్ని సీట్లు ఎక్కడం జరిగినాయి? ఒక కులానికి ఇన్ని సీట్లు ఇవ్వడం ఎక్కడం జరిగిందా? ఇన్ని పదవులు ఇవ్వడం ఎక్కడం జరిగిందా? ఖచ్చితంగా నాకంటూ ఆయనకి ఒక పూర్తి విశ్వాసం, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. గతంలో నాకు అప్పుడే ఎమ్మెల్సీ ఇస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా నాకు ఇంకా బోళ్ళంత గౌరవం, బోళ్ళంత. నన్ను పాపం బాధపడ్డాడు. నువ్వు ఆ రోజు నెలకుండా ఉంటానా, నువ్వు ఎక్కడో ఉందో అని అన్నాడు. నాకు ఎంత బాధ వేసింది తెలుసా? అన్నాడు పోలే వచ్చావు కదా హ్యాపీ, నేను బాగా చూసుకుంటానన్నా, నువ్వు హ్యాపీగా ఉండన్నాడు. ఇంకంతగానే ఏం కావాలండి? ఒక సీఎం ఆయన, ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి 3 సార్లు అద్దుకుని 3 సార్లు అని ప్రేమించాడండి. ఎంతో ఆప్యాయతగా మాట్లాడాడండి. అన్నా నువ్వు బాగా చూసుకోవాలన్నాను, చాలా బాగా. నిజంగా ఇక్కడ నుంచి ఎక్కడ కర్నూలు వెళ్ళాం, దగ్గర 100 మంది వెళ్ళాం, అందరికీ కొండవలు వేసాడు, తీసుకెళ్ళి అందరూ కొండవలు వేసాడు. ఎంతో ఆప్యాయతగా అంత కాన్వాయ్లో దగ్గరగా 25 నిమిషాలు 30 నిమిషాలు రోడ్డు మీద బస్సు ఆపాడు ఒక సీఎం. ఏమన్నా ఈడెవడీడు అప్పుడు నన్ను అలాగన్నాడు ఎలాగన్నాడు అని అనుకోలేదు. ఒక తండ్రి ఏ రకంగా అయితే బిడ్డని సాగుతాడో ఆ రకంగా నన్ను దగ్గర తీసుకున్నాడు. నాకు నేను ఇంకా రాజకీయాల మీద కూడా నాకు ఇంకా ఇది లేదండి. నాకు ఎందుకంటే మదర్ ఎందుకంటే మదర్ స్టేషన్ నాకు ఇది వైఎస్ఆర్ పార్టీ. ఆ రోజున జగన్ గారి కోసమే నేను ఉద్యోగం వదులుకుని వచ్చాను. నాకు అసలు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. ఈ లోపల జైల్లో పెట్టినప్పుడు నేను కూర్చుని యూనిఫామ్లో వచ్చి కూర్చుని టీవీ దగ్గర కూర్చుని ఏడ్చేవాడు. నేను ఎందుకు ఏడ్చేవాడు అంటే ఆయన మీద నాకు ఒక రకమైన అభిమానం. అంటే మా నాన్నగారు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టం. దాని మీద ఈ నెలకు పాపం తండ్రి లేని బిడ్డ ఇలా చేశారని చెప్పేసి ఒక రకమైన ఆవేదన ఉండేది నాకు. ఆ టైంలోనే నన్ను ఇలా మా వాళ్ళు అందరూ అక్కడ గుత్తుల సాయి టికెట్ వద్దు అన్నాడు, మీరు రావాలన్నా మీరు మన పార్టీ తరఫున ఎవరు లేరు మన కమ్యూనిటీ తరఫున అంటే నేను వచ్చాను. ఆ రోజున ఎవడో రికమెండేషన్ లేదు నాకు. డైరెక్ట్గా నాకు కోఆర్డినేటర్ వేసాడు ఆయన. ఏది డైరెక్ట్గా ఒక ఇన్ఛార్జ్గా డైరెక్ట్గా నాకు ఇన్ఛార్జ్ చేసాడండి ఆయన. ఉద్యోగం నా ఉద్యోగం కూడా వదిలించినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. నాకు వదిలించలేదు, ఆయనే నాకు రికమెండింగ్ చేసి తీసుకొచ్చి నన్ను ఇన్ఛార్జ్ చేశాడు. ఒకవేళ ఏ కారణం చేత ఇవ్వకపోయినా ఆయన ఒక నిర్దిష్టమైన హామీ నాకు ఇచ్చాడు. ఆ హామీని నేను కాళ్ళదనుకున్న రోజున వెళ్ళాను నేను. అది నా తప్పు. అలాంటి హామీ కూడా ఇక్కడ లేదు ఇప్పుడు అసలు. ఎక్కడంటే అసలు మాట్లాడుడేడి. చివరిగా మమ్మిడివరం నియోజకవర్గంలో పితాని బాలకృష్ణ గారి పాత్ర ఏంటి? ఇప్పుడు ఏం చేయబోతుంది? పితాని బాలకృష్ణ గారి పాత్ర నేనేం గొప్పలు చెప్పుకోను. నా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏదైతే ఆదేశించాడో ఆ ఆదేశాలు శిరసావహించి ఆయన ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాను. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గం ఏదైతే ఉందో అది ఒక ఛాలెంజ్గా తీసుకుని గెలిపించేదానికి రేపటి నుంచి రేపు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నియోజకవర్గానికి వెళ్తున్నాను. రేపటి నుంచి
24 అవర్స్లో 21 గంట 22 గంటలు కూడా నేను కష్టపడతాను. నాకు ఎవరైతే నా సోదరుడు ఉన్నాడో పొన్నాడు సతీష్ కుమార్ అతను గెలిపించేదానికి అహర్నిశలు కృషి చేస్తాను. ఖచ్చితంగా గెలిపించుకుంటాననే నమ్మకం. అలాగే పూర్తిగా ఈవేళ నా కమ్యూనిటీ కూడా పూర్తిగా నాకు సపోర్ట్ చేద్దని నా కమ్యూనిటీ మీద, ఎందుకంటే నన్ను పదవులు చూడాలని ఆశపడ్డ నాయకులు కాపులు కూడా చాలామంది ఉన్నారు. బయటికి రాకపోవచ్చు, వాళ్ళు సైలెంట్గా ఓటేసి జనం చాలామంది ఉన్నారు కాపుల్లో కూడా. అలాగే ఎస్సీ సోదరులు మత్స్యకారి సోదరులు ఎలాగ ఉన్నారు. అన్ని కులాల ప్రేమికుడిగా నేను ఉన్నాను. అందరూ కూడా నాకు పదవి వస్తుందంటే ఖచ్చితంగా పితాని బాలకృష్ణ గారికి ఒక పదవి వస్తుంది, మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటకే విలువ ఇవ్వాలనుకునే ముమ్మడూరు నియోజకవర్గ ప్రజలకి ఎల్లవేళ నేను రుణపడుతున్నానని చెప్పేసి మరి ముమ్మడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా ఆదాన్ టీవీ ద్వారా మీకు ఒక విన్నపం ఇస్తున్నాను. ఖచ్చితంగా మరి నేను ఎంతో కష్టపడ్డాను, నన్ను ఒక పదవులో చూడాలని మీరు ఏదైతే ఆశించారో అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు సాకారం అవుతుందని నమ్ముతూ మీరందరూ కూడా నాకు మద్దతుగా మీరు బయటకు వచ్చినా రాకపోయినా కూడా మీరు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుందో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అక్కడ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పొన్నాడు సతీష్ కుమార్ని కొంతమంది ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నా కోసం మరి మీరు ఖచ్చితంగా పార్టీ యొక్క అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను మంచి ఉన్నతమైన స్థితిలో చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటేసి పొన్నాడు సతీష్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పేసి పేరున మీ అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి పాదాబంధం చేస్తున్నాం. అలాగే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్రంలో ఉన్న నా అభిమానులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఏంటంటే నిమిషానికి ఒక ఆలోచన, గంటకు ఒక ఆలోచన. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మరి ఆయన చేసేసి ఒరిగిందేమీ లేదు. ఇవాళ ఏంటంటే ఆయన స్వార్థం కోసం పొద్దున్న ఎన్ని రకరకాల సిమ్మికలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకి ఇలా ఇంటికి పెన్షన్లు కూడా వేళ చూస్తూ ఉన్నాం. పెన్షన్లు ఈవేళ మరి ఎన్నికల కమిషన్కి పెట్టడంతో వాళ్ళందరూ కూడా పెన్షన్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు. లబో దిబోమని ముసలా మొత్తకంతా బాధపడుతూ ఉన్నారు. జగన్ గారు చేసింది 100కి 100 పాళ్ళు. ముసలాళ్ళకి ఖచ్చితంగా 1వ తారీఖు వచ్చినడికి ఇంటికి తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం కావాలా, లేదంటే మరి కష్టపడి ఎండల్లో వెళ్ళి నానా ఇబ్బందులు పడి మరి చంద్రబాబు నాయుడు మాటలు మాటలు నమ్మొద్దు. ఎందుకంటే జనసేన పార్టీ ఇంకా అధ్యక్షుడు అని చెప్పింది లేదు, చేసేది ఉండదు కనుక చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా నమ్మొద్దని మీరు అందరూ కూడా మరొక్కసారి జగన్ గారిని గెలిపించుకొని మనం ఏదైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అది సాకారం అవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విన్నవించుకుంటూ వేడుకుంటూ మీరు ఖచ్చితంగా పార్టీని గెలిపించాలి. ఎందుకంటే 110 సీట్లు 120 సీట్లు ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నారు. రేపు మళ్ళీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మరి 151 దాటినా కూడా ఆశ్చర్యపడట్లేదు. ప్రస్తుతం అయితే నేను కర్నూలు వెళ్ళాను కనుక ఒక సభలో నుంచి మళ్ళీ బయటికి రావడానికి కండోలు రావడానికి 6 గంటలు పట్టింది. అంత బాగుంది. ఎందుకంటే వీళ్ళు టిక్కెట్లు ఇచ్చిన తర్వాత మొత్తం వీళ్ళు ఇప్పుడే ఈ రకంగా మొత్తం నాశనం చేస్తారు పార్టీని. అతను డబ్బులు కమ్మేసుకున్నాడు, ఇతను డబ్బులు కమ్మేసుకున్నాడు. వీళ్ళే ఇప్పుడు రేపు పొద్దున గెలిచే నాయకుడు మీకు ఏం సేవ చేస్తాడు చెప్పండి. ఇప్పుడు 20 కోట్లు 10 కోట్లు ఇచ్చాడు, ఇంకొక 20 కోట్లు ఖర్చు పెడతాడు. ఆడి ప్రజలకు ఏం సేవ చేస్తాడు మీరు చెప్పండి. ఎవరైనా సేవ చేస్తాడా? వచ్చిన కాడి నుంచి లాగడమే, ఎక్కడ వచ్చిన కాడి నుంచి లాగడమే. ఆఖరికి తిరుపతి ఇది ఉంటుంది కదా, ఇది లెటరు, ఆ లెటర్కి ఇచ్చే ఆ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్ కూడా డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి క్యాండిడేట్లకు ఉంటుంది కనుక అలాంటి మరి దోసుకునే వాళ్ళకి, డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కునే వాళ్ళకి, డబ్బులు ఇచ్చి తీసుకుని టికెట్లు ఇచ్చిన వాళ్ళకి ఓటేద్దని చెప్పేసి, అలాగే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను చెప్తాను. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. ఏ పార్టీ స్టాండ్ తీసుకున్నా గట్టిగా ఆ గలాన్ని బలంగా వినిపించగలరు పితాని బాలకృష్ణ గారు. మీకు ఎక్కడైనా మంచి జరగాలని మనసు తప్పకుండా. ఇంక నేనైతే నాకు ఓపిక లేదు, కష్టపడ్డాను, ఇన్నాళ్ళు కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. నాకు చాలా ఆనందంగా ఉన్నాను. మొన్నటిదాకా ఆవేదనతో ఉండేవాడిని. జగన్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకు పదవులు కానీ ఇంకోటి కానీ అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు. నేను హ్యాపీగా ఉన్నానండి. కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా పదవి ఉన్నా లేకపోయినా కూడా, ఎవరికి నా నియోజకవర్గంలో ఏంటి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఫోన్ చేయాలి తప్ప, ఫోన్ చేస్తే నేను అందుబాటులో ఉండే నాయకుడిగా నాకు ఏ పేరైతే ఉందో రేపు రాబోయే రోజుల్లో కూడా అలాగే అందుబాటులో ఉంటానని చెప్పేసి మీకు ఆధార్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి.